2 రోజుల క్రితం వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం అయితే నమోదవుతుంది. 26వ తారీఖు నుండి ఎల్లో అలర్ట్ కూడా వచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది. అదే ఇప్పుడు కొనసాగుతుంది. మరి ఎట్లా ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం? ఎన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది? ఏ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ అధికారి శ్రీనివాస్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మొన్న మీరు చెప్పారు 26వ తారీఖు నుండి అవసరం ఆరెంజ్ అలాగే అలర్ట్ కూడా జారీ చేస్తాము. ఇక 26వ తారీఖు 27, 28 వాతావరణ పరిస్థితులు కూడా మారుతాయని చెప్పారు. సో ఇప్పుడున్న పరిస్థితులు ఎలాంటిది? ఇవాళ మార్నింగ్ నుండి కూడా నిన్నటి నుండి స్టార్ట్ అయినాయి. మార్నింగ్ నుండి అతి భారీ వర్షాలు హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న సమయాన్ని కూడా వర్షం పడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉంది సార్ వాతావరణ పరిస్థితి? మనకి 22వ తారీఖు నుంచి ఇండికేషన్ ఉందండి. మనకి 25వ తారీఖు నాటికి అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది, తర్వాత అది వాయుగుండంగా మారుతుంది అని చెప్పేసి. సో తదనుగుణంగా నిన్న సాయంత్రం మనకి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ ప్రాంతంలో ఇది ఈ ఉదయానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ సాయంత్రం రాత్రి సమయానికి ఇది మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఇది వాయువ్య దిక్కులో ఈ రకంగా ప్రయాణం చేసి మనకి తూర్పు కోస్తా తీరం అలాగే దక్షిణ ఒడిస్సాల మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది. సో దీని ఎఫెక్ట్ వల్ల ఈరోజు రేపు కూడా మనకి తెలంగాణ అంతటా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు. ఈరోజు అయితే 1-2 జిల్లాల్లో అత్యంత భారీ వర్షం రెడ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు వార్నింగ్స్ చూసుకున్నట్టయితే మనము ఈరోజు 1-2 జిల్లాలు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకి రెడ్ వార్నింగ్ పెట్టడం జరిగింది. రెడ్ వార్నింగ్ అంటే ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల పైబడి 2-3 చోట్ల వర్షం పడే అవకాశం ఉంటుంది. అలాగే మిగిలిన మన నార్త్ తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సెంట్రల్ తెలంగాణలో మెదక్, సిద్దిపేట, జనగాము, ఉమ్మడి వరంగల్ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మన సౌత్లోకి వస్తే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్. ఆరెంజ్ వార్నింగ్ అంటే ఇక్కడ 12 సెంటీమీటర్ల నుంచి 19 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకి కూడా ఎల్లో వార్నింగ్ ఉంది, ఇంక్లూడింగ్ మన సిటీలోని 3 జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్ ఈ 3 జిల్లాలకు కూడా ఈరోజు ఎల్లో వార్నింగ్ ఉంది. సో ఒక్కసారిగా వాతావరణాన్ని మారడానికి గల కారణం ఏంటి సార్? బంగాళాఖాతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అవి తెలంగాణ రాష్ట్రపై ఎంత ప్రభావం పడే అవకాశం ఉంది? మనకి అదే నిన్న సాయంత్రం అది అల్పపీడనం ఏర్పడింది మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో. ఈ రోజు ఉదయానికి తీవ్రమైన అల్పపీడనంగా మారింది. ఈ రోజు రాత్రికి ఇంకా బలపడి వాయుగుండం కూడా మారుతుంది. సో వీటి ప్రభావం వల్ల మనకి ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా వర్షాలు ఉంటాయి. రేపు చూసుకున్నట్టయితే మనకి అది తీరాన్ని దాటినప్పటికీ ఆ తర్వాత కూడా మన మీద ప్రభావం ఉంటుంది. సో రేపు పశ్చిమాన ఉన్న జిల్లాలు మనకి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అలాగే సిద్దిపేట, జనగాము, వరంగల్ జిల్లా, ఇటు యాదాద్రి, భువనగిరి వీటికి ఆరెంజ్ వార్నింగ్ పెట్టడం జరిగింది. రేపు మనం పరిస్థితిని పరిశీలించాక అవసరమైతే ఈ వార్నింగ్స్ మళ్ళీ అప్గ్రేడ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో 2 రోజుల క్రితం మీతో మాట్లాడినప్పుడు 28వ తారీఖు సంబంధించిన అప్డేట్ కూడా చెప్పారు. రానున్న 3 రోజుల్లో కూడా ఆరెంజ్ వార్నింగ్ ఉండే అవకాశం ఉంది చాలా జిల్లాలో అని చెప్పారు. ఇప్పటివరకు మీ దగ్గర ఉన్న 3వ రోజు అంటే ఎల్లుండికి సంబంధించిన అప్డేట్ ఉందా? ఎల్లుండికి కూడా మనకి నార్త్ తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సిస్టమ్ మనకి ఇంకా సీలో ఉంది. అది ల్యాండ్ మాస్లోకి ప్రవేశించిన తర్వాత దాని గమనం కరెక్ట్గా మనం అనుకున్న వైపు ఉందా లేకపోతే వేరేగా ఉందా అన్న దాన్ని మనం రేపు ఎనాలిసిస్ చేసి ఎల్లుండికి కరెక్ట్గా మనం వార్నింగ్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో సార్ టెక్నాలజీ చాలా రంగాల్లో కూడా వచ్చింది, AI కూడా వచ్చింది. సో వాతావరణ శాఖలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి టెక్నాలజీని వాడి ఈ వాతావరణ పరిస్థితులు తెలుసుకుంటున్నారు? వాతావరణ శాఖలో ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా లేటెస్ట్ పరికరాలు ఏవైతే ఉన్నాయో, మన డాప్లర్ వెదర్ రాడార్లు ఏంటి, శాటిలైట్లు ఏంటి, ఇతర పరికరాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రపంచంలోని అడ్వాన్స్డ్ కంట్రీస్లో వాడుతున్న పరికరాలన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఫోర్కాస్టింగ్ మెథడ్స్ గతంలో మనం సినాప్టిక్ అనాలిసిస్ అని మాన్యువల్ అనాలిసిస్ చార్ట్ మీద గీసుకుని చేసేవారం. ఇప్పుడు ఏంటంటే అది కూడా లేటెస్ట్ న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ అని వరల్డ్ వైడ్ ఫాలో అవుతుంటారు దీన్ని. సో దాన్నే ఆ పద్ధతి ద్వారానే మనం కూడా న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్కి కన్వర్ట్ అయిపోవడం జరిగింది. సో న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ అనే పద్ధతి ద్వారా అలాగే మనకి ఈ పరికరాలన్నీ కూడా లేటెస్ట్ ఇవి ఉన్నాయి. సో మనము ముఖ్యంగా ఏంటంటే మన ప్రాంతంలో వెదర్ ఫోర్కాస్ట్ అంటే ఇది ట్రాపికల్ కంట్రీస్ అంటే భూమధ్య రేఖకి అటు ఇటు 23 డిగ్రీల నార్త్ సౌత్ దగ్గర మనకి అత్యంత వేడిమి, అత్యంత తేమ అవైలబుల్ ఉంటాయి.
అక్కడే మనకి వాతావరణ చేంజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. 23 డిగ్రీలు దాటి పైకి వెళ్ళిపోయిన కంట్రీస్లోను, 23 డిగ్రీలు సౌత్ దాటి కిందకి పోయిన కంట్రీస్లోను మనకి చేంజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కోల్డ్ కంట్రీస్లో. సో ఇక్కడ ఏంటంటే ఫోర్కాస్ట్ ఇవ్వడం అనేది చాలా ఛాలెంజింగ్ జాబు. అయినప్పటికీ మనకి ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఇది ఉపయోగించుకుని మనము ఇప్పుడు మన ఫోర్కాస్ట్లు కూడా నిత్యం రోజు ఇచ్చే ఫోర్కాస్ట్లు అయితే మనకి ఎంత మేరకు కరెక్ట్ అయ్యాయనేది వెరిఫికేషన్ కూడా ఉంటుంది మాకు. ఆ వెరిఫికేషన్లో ఏంటంటే మనకు 65% నుంచి 75% వరకు డైలీ ఫోర్కాస్ట్లు కరెక్ట్గా వెళ్తున్నాయి. అది కాక ఏదైనా సిస్టమ్ వచ్చినప్పుడు మనకి సైక్లోన్ వచ్చినప్పుడు మన ఫోర్కాస్ట్ ఇంచుమించు 90-95% వరకు కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే సైక్లోన్లు కనిపెట్టడానికి మనకి పూర్తి ఆధునిక టెక్నాలజీ, శాటిలైట్లు అన్నీ మనం స్పష్టంగా చూడగలుగుతాం. సో సైక్లోన్ మనకి కొన్ని వేల కిలోమీటర్ల దూరంగా ఉండగానే మనకి ఏ ప్రాంతంలో తీరాన్ని దాటుతున్నదని మనం ట్రాక్ ప్రస్తుతం ఇవ్వగలుగుతున్నాం. ఆ ట్రాక్ వెంబడే ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇంచుమించు 90% వరకు మనం సైక్లోన్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. దీనివల్ల ఏంటంటే మనం ఈ ఆస్తి నష్టాన్ని నిరోధించలేకపోయినా ప్రాణ నష్టం అనేది సైక్లోన్స్లో ఇప్పుడు చాలా తగ్గిపోయింది. గతంలో మనకి సైక్లోన్స్ వచ్చినప్పుడు 100 మంది చనిపోయేవారు. ఇప్పుడు ఏంటంటే మనకి సైక్లోన్స్ కరెక్ట్గా ఎక్కడ హిట్ అవుతాయన్నది మనం ముందుగా ప్రిడిక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ వాళ్ళకి తక్షణం అందజేయడం వల్ల వారు ఆ ప్రాంతాల్లోని ప్రజలను తక్షణం ఖాళీ చేయించడం, ఇలాగా ప్రాణ నష్టం మటుకు పూర్తిగా తగ్గిపోయిందండి. సో మీకున్న అప్డేట్స్ను ప్రభుత్వాన్ని కూడా అందజేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రానున్న 2 రోజులు అందులో మీరు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు కాబట్టి ప్రభుత్వము అలాగే విపత్తుల సంస్థలు కూడా అప్డేట్ కావాల్సి ఉంటుంది, వాళ్ళు అప్రమత్తం కావాల్సి ఉంటుంది. మీ ద్వారా ఏమైనా రిపోర్ట్స్ పంపించారా? మా ద్వారా రెగ్యులర్గా రోజుకి 4 సార్లు రిపోర్ట్స్ మొత్తం సంబంధిత జిల్లా కలెక్టర్లకి, పోలీస్ యంత్రాంగానికి, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇండియన్ రైల్వేస్, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్, ఇట్లా ఈ యాక్చువల్ ఫీల్డ్లో ఉన్న అధికారులందరికీ కూడా మన బులెటిన్స్ రోజుకు 4 సార్లు రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది. దీనికి తోడు మనకి తక్షణంగా ఏదైనా మార్పులు సంభవించినట్టయితే ఆ మార్పులు కూడా వెంటనే స్పెషల్ బులెటిన్స్ ద్వారా, అలర్ట్ల ద్వారా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చీఫ్ సెక్రటరీ ఉన్నారు, వారికి తెలియజేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మొత్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో అయితే పలు జిల్లాల్లో మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ మనకు మ్యాప్లో సార్ చూపించినట్టుగా ఏదైతే వికారాబాద్ అలాగే సంగారెడ్డిలో మాత్రం రేపు మాత్రం రెడ్ అలర్ట్ అయితే మాత్రం వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక్కడ 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ కూడా వర్షం పడే అవకాశం ఉంది చెప్పింది. దాంతోపాటు ఉత్తర తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రధానంగా మనకు చూపించినట్టుగా జగిత్యాల, అలాగే రాజన్న సిరిసిల్ల, అలాగే కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ ఇక్కడ ఎల్లో అలర్ట్ అయితే చూపించారు. ఇంకా మహబూబ్ నగర్, అలాగే నాగర్ కర్నూల్, దాంతోపాటు మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో మాత్రం ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ అయితే చూపిస్తున్నారు. ఇలా మొత్తానికి 26వ తారీఖు అలాగే 27వ తారీఖు అయితే మాత్రం పలు జిల్లాల్లో ఇటు ఎల్లో అలాగే ఇటు ఆరెంజ్, అంటే 2 రకాలుగా, అంటే మొత్తానికి అయితే మాత్రం 26వ తారీఖు 27వ తారీఖు మాత్రం అతి భారీ వర్షాలు అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పడే అవకాశం ఉంది. అందులో భాగంగా మరీ ముఖ్యంగా అయితే మాత్రం 26వ తారీఖు మాత్రం ఈ సంగారెడ్డి, వికారాబాద్లో మాత్రం రెడ్ అలర్ట్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మేము ప్రభుత్వానికి కూడా రిపోర్ట్లు కూడా జారీ చేసినాం. ఆస్తి నష్టము, ప్రాణ నష్టము తగ్గించే ఉద్దేశంతో మాత్రం వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అయితే రిపోర్ట్లు అయితే జారీ చేసింది. ప్రజలు కూడా వర్షాల నేపథ్యం మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు అయితే మాత్రం చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.